మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడ మా యేసయ్య మీకు వందనాలు. మరియు కుమారు దేవునితో గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 19వ దినములోనికి మమ్మను నడిపించినందులకై స్తోత్రాలయ్యా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరమైనవి. మీరు మాట్లాడుట మా జీవితానికి ఎంతో ఆత్మీయ మేలును కలుగు చేస్తాయి. ఈ శ్రేష్టమైన ధ్యాన సమయంలో మానవ మాటలను ఆత్మను మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరం మాకు అనుగ్రహించి ఈ ధ్యానము చేత మాకు కావలసిన జ్ఞానమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి దేవునితో గడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానకర 19వ దినములోనికి మనం నడిపించబడ్డాం. ఈ 19వ దినము కొరకు లేదా ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు, మార్కు సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు. అంశము అధికార దాహముతో అభిమెలుగు. అధికార దాహముతో అభిమెలుగు. ప్రభునందు ప్రియులారా, ఈ నేపథ్యాన్ని మనము కొంచెం సేపు ఆలోచన చేసి అధికారము యొక్క అనర్థాలు, అంటే అధికారము అంటే అధికార దాహము యొక్క అనర్థాలు ఏమై ఉన్నాయో మనము కొంచెము సునిశ్చితంగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మనం చదువుకున్నటువంటి ఈ భాగములో అభిమెలుకు యొక్క అధికార దాహము చాలా స్పష్టంగా విశృంఖలంగా కనపడుతుంది. ఇంతకీ ఎవరు ఈ అభిమెలుకు అని ఆలోచన చేసినప్పుడు మనకి చాలా స్పష్టంగా ఉంది. ఈ 9వ అధ్యాయము మొదటి వచనంలోనే అభిమెలుకు యెరుబ్బయలు కుమారుడు అని చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యెరుబ్బయలు ఎవరయ్యా అంటే 35వ వచనంలో 8వ అధ్యాయం 35వ వచనంలో వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలులకు, అంటే గిద్యోను యొక్క మరొక పేరే యెరుబ్బయలు అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యెరుబ్బయలు యొక్క గిద్యోను యొక్క కుమారుడు అని అనడం కంటే పరిశుద్ధ గ్రంథం ఇంకొక మాట ఈ అభిమెలుకు గురించి మాట్లాడుతుంది. అదేమిటంటే న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనంలో షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనుగా గిద్యోను మనకి అభిమెలెకు అని పేరు పెట్టాను. ఎవరయ్యా అభిమెలెకు అంటే గిద్యోను యొక్క భార్య యొక్క కుమారుడు కాదు, ఉపపత్ని యొక్క కుమారుడు. ఈమె షెకెముకు చెందింది. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మనము ఆ కాన్వర్సేషన్ అనేది మనం ఆలోచన చేస్తే షెకెము ప్రాంతానికి చెందిన వ్యక్తి, అంటే బహుశా కనానీ వంశానికి చెందింది కూడా అయి ఉండవచ్చు. ఒక అన్యురాలు. ధర్మశాస్త్ర ప్రకారము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఏం చెప్తున్నదంటే, అసలు నీవు కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలను నీ మధ్య ఉండనివ్వకూడదు, వారితో నీవు వియ్యం అందకూడదు, వారి దేవతలను నీ మధ్య ఉండనివ్వకూడదని సుస్పష్టంగా మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఆజ్ఞించాడు. అలాంటిది ఒక నాయకుడై ఉండి లేదా ఒక న్యాయాధిపతిగా ఉండి గిద్యోను ఒక పని మనిషిగానో బానిసగానో ఆమెను తెచ్చుకుని చివరికి ఆమె ద్వారా ఒక కుమారుణ్ణి కనడం గిద్యోనుకు చాలా పెద్ద నష్టాన్ని కలుగు చేయడం మాత్రమే కాదు, గిద్యోను యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నార్థకతలోనికి నడిపించేసింది. మునుపటి ధ్యానాలలో గిద్యోను యొక్క ఆత్మీయ పరిపక్వతను చూసాం. ఇక్కడ అభిమెలెకు అనబడే ఉపపత్ని కుమారుని యొక్క ఈ ఉదంతము చేత గిద్యోను యొక్క ఆత్మీయ జీవిత ప్రశ్నార్థకతను మనం చూస్తున్నాం. నిజమే, ఆత్మీయ జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ ఒక్కలాగే ఉండకపోవచ్చు. అలా ఉండడమే క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం.
పడుతూ లేస్తూ ప్రయాణము సాగే ఈ ఆత్మీయ యాత్ర ప్రభు రాక కొరకు మనల్ని మనము బలపరుచుకుంటూ ఎదిగేదిగా ఉండాలి. అనుకునే రీతిగా గిద్యోను ఏఫోదు చేయించుకునే ఒక కార్యక్రమంలో, అలాగే ఈ ఉపపత్నుని చేసుకోవడం, ఆమె ద్వారా ఒక కుమారుని కనడం, ఇవన్నీ కూడా గిద్యోను జీవితంలో ఒక మాయని మచ్చలాగా మారిపోతూ కనబడుతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రతి అడుగు ఆత్మీయ గమ్యం వైపునకై ఉండాలి. అది దేవుని చిత్తానుకూలమైనదై ఉండాలి. దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ప్రయాణానికి అది దోహదపడాలి తప్ప మనకు నచ్చినట్లు తప్పటడుగులు వేసే ఆత్మీయ జీవితం అది గమ్యాన్ని చేర్చడం అనేది అసాధ్యం. ఇక్కడ మొత్తానికి ఉపపత్ని ద్వారా గిద్యోను ఒక కుమారునికి అని అభిమెలకు అని పేరు పెట్టాడు. అప్పటికే గిద్యోనుకు చాలా మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలు అతనికి చాలా మంది పిల్లల్ని కన్నారు. వారి సంఖ్య ఎంత అంటే 70 మంది కుమారులు ఉన్నారట అండి. గిద్యోనుకి ఎంతమంది ఉన్నారండి? 70 మంది కుమారులు ఉన్నారు. వారు కాక ఈ ఉపపత్ని ద్వారా కనినటువంటి అభిమెలకు ఇంతమంది ఉండడంతో ఎప్పటికప్పటికి వారసత్వపు పోరాటం, హక్కుల పోరాటం, అధికార పోరాటం అనేది ఖచ్చితంగా వస్తుందండి. 2 కొడుకులు ఉంటే ఆధిపత్యం కోసం, అధికారం కోసం, హక్కుల కోసం, ఆస్తుల కోసం కొట్టుకునే రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది 70+1 71 మంది. అందులోనూ ఈ అభిమెలకు అన్నవాడు డిఫరెంట్ రేస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక ఈ 70 మందిలాగా ఆలోచించడం లేదు. ఈ 70 మంది ఎప్పటికైనా ఒక్కటైపోయి నేను ఉపపత్ని కొడుకును కదా అని ఖచ్చితంగా నాకు ఎలాంటి వారసత్వపు హక్కులు లేకుండా చేస్తారని అసలు మొట్టమొదట ఇతనే ఫస్ట్ స్టెప్ తీసుకుని షెకెము వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన తల్లి బంధువులతో కలిసి షెకెము యొక్క పెద్దలకు అందరూ వినేటట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని 70 మంది మనుషులు ఏలడం మంచిదా, ఒక్క మనుషుడు ఏలడం మంచిదా? ఇదిగో నేను నీ బంధువుని, నేను మీకు బంధువుని కనుక మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పినప్పుడు వారు అనుకున్నారు, ఓహో ఇతడు మాకు సహోదరుడు వంటి వాడు అవుతాడేమో అని బయల్పరీతు గుడిలోనికి వెళ్ళి 70 తులముల వెండి తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టి నీ ప్రయత్నం చేయమన్నారు. అతడు కొంతమంది అల్లరి మూకను కూలికి పెట్టుకుని, ఆ వెండితో కూలికి పెట్టుకుని వారిని వెంట తీసుకుని వెళ్ళి తన తండ్రి అయినటువంటి గిద్యోను సొంత ఊరు ఒఫ్రాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిద్యోను భార్యలు తనకు కనినటువంటి 70 మంది గిద్యోను కుమారులను ఒక్క రాతి మీద చంపేశాడట. తను తాను రాజుగా ప్రకటించుకొని ఇష్టం వచ్చినట్లు పరిపాలించాడు. చూసారా, గిద్యోను చేసిన ఓ తప్పిదం, దైవ వ్యతిరేక, చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఓ నిర్ణయం, ఒక ఆలోచన ఇశ్రాయేలు ప్రజలలో ముఖ్యంగా గిద్యోను కుమారులలో 70 మందిని ప్రాణాలు తీసేసేటట్టు. కారణం ఏంటంటే అధికార ఆధిపత్యపు పోరు. ఈరోజు కుటుంబాల నుంచి సంఘాలకు, సంఘము నుంచి సమాజానికి, సమాజము నుంచి దేశానికి, దేశము నుంచి ప్రపంచానికి, ప్రపంచము నుంచి ఇతర గ్రహాలకు కూడా పాకిపోతుంది. పాకిందా లేదా? ఈ ఆధిపత్యపు పోరు గ్రహాలకు కూడా. ఎందుకంటే ఇప్పుడు చంద్రమండలం మీద ఆధిపత్యం సంపాదించాలని, మార్స్ మీదకి వెళ్ళాలని, మరొక దాని మీదకి వెళ్ళాలి. నేను ముందు వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాను. పిచ్చోడికి ఎవరికి తెలియదు, అక్కడ వెళ్ళి బ్రతకడం అసాధ్యం. నువ్వెన్ని యుగాలు తపన పడినా అది అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. నేను గడిచిన లింటన్ సీజన్లోనూ లేదా రోమపత్రికలోనూ చెప్పాను. అక్కడ ఇసుక గాజు రజనులా ఉంటుందండి. అక్కడ ఇసుక, చంద్రమండలం మీద ఉన్నటువంటి ఇసుక ఎలా ఉంటుందండి? నార్మల్ శాండ్ ఎలా ఉంటుంది తెలుసా? మన ఇసుక ఎలా ఉంటుంది? చాలా స్మూత్గా ఉంటుంది, కంట్లో పడితే కడుక్కుంటూ పోతుంది. కానీ చంద్రమండలం మీద ఆ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శాండ్ ఎలా ఉంటుందంటే సన్నటి గాజు రేణువులు. ఒకవేళ ఊపిరి ద్వారా దాన్ని పీల్చిన తీవ్రమైనటువంటి అస్వస్థ, లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయంటండి. బ్రతకడానికి ఛాన్స్ లేదు. నీరుంది ఊరుంది అంటే కుదరదు. అక్కడ నీరుంది ఊరుందంటే కుదరదు. అక్కడ సర్ఫేస్ మీద ఉన్నటువంటి శాండ్, ఆ గాలిలో, ఆ వాతావరణంలో ఎగిరే ఆ యొక్క పరిస్థితులు నీవు ఊపిరి పీల్చిన అవి నీకు హానికరంగా మారిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధిపత్యపు అధికారపు పోరు సంబంధాలను తెంచేస్తుంది, అనుబంధాలను అంతం చేస్తుంది, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చిచ్చు పెడుతుంది, అన్నదమ్ములకు మధ్య హతమార్చుకునే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అక్క చెల్లెండ్రకు ఆరని మంట
పుట్టిస్తూ ఉంటుందండి. రెండు కుటుంబాల మధ్య, సంఘములో రెండు వర్గాల మధ్య, లేదా రెండు వ్యవస్థల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య, రెండు ఖండాల మధ్య ఆధిపత్యపు పోరు అనేక అనర్థాలకు, అనేక విపత్తులకు, చివరికి ఫైనల్గా ప్రియులారా నాశనానికి దారితీస్తుంది. అనుకుంటాడు నేను వీరిని చంపేస్తే నేను బతికేస్తానని, కానీ నిన్ను చంపడానికి ఇంకొకడు తయారవుతున్నాడు. నిన్ను చంపడానికి ఇంకొకడు తయారు. నేను చంపేస్తే నేను రాజులు అయిపోతాను, నేను చంపేస్తే అధికారం వచ్చేస్తుంది, నేను చంపేస్తే ఆధిపత్యం వచ్చేస్తుందని అనుకుంటారు. కానీ నీవు చేసిన పని నీకు వెనకాల ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది. అభిమేలకు జీవితంలో కూడా అదే జరిగింది. ఎవరైతే సొంతోళ్ళు అనుకున్నారో చివరికి వారే ఆ శెకెము వాసులే అతని మీద తిరగబడి అతని మరణానికి కారణమయ్యారు. ఈరోజు అభిమేలకు యొక్క అధికార లేదా ఆధిపత్య దాహం మన జీవితంలో కూడా ఉందేమో. పిల్లరా, ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. స్ప్లిట్ పర్సనాలిటీస్ అనమాట. ఒక పర్సనాలిటీ 2గా 3గా 4గా చీలుతూ ఉంటుందండి. సమాజంలో కనిపించే పర్సనాలిటీ ఒకటి, ఇంట్లో కనిపించే పర్సనాలిటీ ఒకటి, సంఘంలో కనిపించే పర్సనాలిటీ ఒకటి, పర్సనల్గా కనిపించే పర్సనాలిటీ ఒకటి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి. మనకు కనిపించే ఒక్కటే ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణమైన పర్సనాలిటీ ఖచ్చితంగా అయి ఉండదు అని సైంటిఫిక్గా కానీ, బిబిలికల్గా కానీ, లేదా సామాన్య వ్యక్తులుగా కానీ మనం సులువుగా గుర్తించగలం. కనుక ఈరోజు ఎందుకు అభిమేలకు అధికార దాహం? మన జీవితంలో కూడా ఏదో ఒక దాహం ఉండక తీరదు, ఏదో ఒక దాహం ఉండక తీరదు. అది అధికార దాహం కావచ్చు, ధన దాహం కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, గుర్తింపు అనే దాహం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఖచ్చితంగా మితి మీరినటువంటి అధికారమో ఆధిపత్యమో మరొక దాహమో అది నీ ఆత్మీయ జీవితానికి మొదట హాని కలుగు చేస్తుంది. తర్వాత నీ కుటుంబ జీవితానికి, నీ సంఘ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఖచ్చితంగా అది హానికరంగా మారి చివరికి దేని గురించి అయితే నీవు ఎంత చేశావో అదే నీ జీవితానికి సమాధిగా మారిపోతుంది. కనుక ఈ అభిమేలకు ఎప్పుడు మనము ధ్యానము చేయబోతున్నటువంటి వ్యక్తుల అధికార దాహం ఎలాంటి అనర్థాలు కలుగు చేస్తుందో జ్ఞాపకం చేసుకుని, ప్రియులారా, అధికారం అనేది దేవుడు అనుగ్రహించేది అని గమనించాలి. అధికారం అనేది ఖచ్చితంగా మనం అనుకుంటాం ఏదో చేద్దాం, ఏదో అవుతాం, ఇంత అంత ఎంతెంతో అని మన ప్లాన్స్ మనకు ఉంటాయండి. ప్రియులారా, ఈ సమస్త జీవకోటిలో, ముఖ్యంగా ఈ అనంత ప్రపంచంలో నీ స్థానం ఎంత? నేను ఎలాగన్నానని జీవితాలకి అంటున్నారేమో. అస్సలు మనం గుర్తించడానికి కూడా లేవంతే. ఎక్కడో విమానం మీద పైకి వెళ్ళిపోతే ఈ పర్వతాలు, కొండలు, గుట్టలు ఎలా ఉంటాయి? చీమల్లాగా కనపడుతూ ఉంటాయి. అది వదిలేసి రాకెట్ మీద వెళ్ళిపోతే ఇక భూ వాతావరణం దాటేసామనుకోండి, అసలు భూమి కూడా ఎక్కడ భూమి మీద ఏమున్నాయి కూడా కనిపించు. ఇప్పుడు చంద్రుడిని చూస్తుంటే ఎలా కనిపిస్తుంది మనకి? అక్కడక్కడ నల్లటి మచ్చలు, అక్కడక్కడ తెల్లటి మచ్చలు, వెరసి ఒక గుండ్రటి గోళం ఏమైనా కనపడుతుందా? చంద్రుడు అంటే అదేనా? కాదు. దగ్గరికి వెళ్తే చాలా విషయాలు చంద్రుడిలో ఉన్నాయి. అంటే ఈ అనంత విశ్వంలో ఈ భూమి, చంద్రుడు కూడా మనకి ఎలా కనపడుతున్నాడండి? ఒక బంతులాగా కనపడుతున్నాడు. అలాంటిది ఈ భూమి మీద ఎక్కడో 1-2 అడుగుల స్థలంలో నుంచున్నటువంటి నీ నా స్థానము, నీ నా పరిస్థితి ఏమిటి ఆలోచించాను? నథింగ్ అనమాట అండి, నథింగ్ అనమాట. అందుకే ఈరోజు మనము ఈ పరిస్థితిని గమనించి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని మనము దేవుని చిత్తానికి భయపడి ముందుకు సాగాలి. ఎందుకంటే అధికారం అనేది ఖచ్చితంగా ఎవరివ్వాలి? దేవుడు మాత్రమే ఇవ్వాలి. అది మనము పొందుకుని, నీకు ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినా, ఇష్టం లేకపోయిన వాళ్ళు వచ్చినా, మంచికో చెడుకో దేవుడు వారిని నిలబెట్టాడంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు రాజుల కాలంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే రాజులు తప్పించేసి ఒకసారి బబులోను రాజు చేతికి అప్పగించాడు. కొంతకాలం బబులోను రాజు, కొంతకాలం అష్షూరు రాజు, కొంతకాలం రోమీయులు పాలించారు. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు రాజులు ఎవరు? ఆ బబులోను, ఆ అష్షూరు రాజులే రాజు. నా సేవకుడైనటువంటి కోరహును పిలుచుకుని అంటున్నాడు దేవుడు చాలా విచిత్రంగా యెషయా గ్రంథంలో. నా సేవకుడైనటువంటి కోరహును పిలుచు. సేవకుడేంటి? కోరహ ఏంటి? ఎవరు కోరహ? ఎవరు అంటే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా కాదు. కొన్నిసార్లు మన జీవితాలకు కొన్ని పాఠాలు నేర్పడానికి, కొన్ని అనుభవాలు నేర్పడానికి, కొంత జ్ఞానము ఇవ్వడానికి కొన్నిసార్లు మంచివారు కావచ్చు, కొన్నిసార్లు చెడ్డవారు కావచ్చు. వివిధ రకాల వ్యక్తులను, అది కూడా నీకు ఇష్టమున్నా లేకపోయినా
ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, అధికారం అనేది దేవుడిచ్చేది, నీ దాహముతో సంపాదించుకునేది కాదు. దేవుడిచ్చిన అధికారం అది నీకు, నీ సమాజానికి ఆశీర్వాదకరం. నీ దాహముతో సంపాదించుకున్నటువంటి అధికారం అది సమాజానికి నీవు కలుగు చేసే హాని కంటే నీకు వ్యక్తిగతంగా కలిగే హాని చాలా గొప్పగా, నీవు భరించలేనిదిగా ఉంటుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. విచిత్రం ఏంటంటే, ఎంత అధికార దాహంతో 70 మందిని చంపాడు, అంతే కదండి. అల్లరిముఖను వెంట పెట్టుకుని వెళ్ళి ఎంత అధికార దాహంతో 70 మందిని చంపేశాడు. మరి ఇతని చావు ఏంటి? ఇతని చావు ఎలా జరిగింది ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 53, 54 వచనాలు చాలా విచిత్రంగా, ఒక స్త్రీ పైనుంచి తిరగట్రాయి వేసింది. ఆ స్త్రీ చేతుల్లో 70 మందిని చంపినటువంటి ఈ అధికారము దాహము కలిగినటువంటి ఈ అబీమెలెకు, ఆఫ్టర్ ఆల్ ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో స్త్రీని ఎలా చూసేవారండి? ఒక అబలగా చూసేవారు. నథింగ్ అనమాట. ఏం మాట్లాడడానికి లేదు, ఏమి చెప్పడానికి లేదు. అలాంటి ఒక అబలగా ఎన్నిక కాబడినటువంటి ఒక స్త్రీ చేతుల్లో ప్రియులారా ఎవరు చనిపోయారు? అబీమెలెకు చనిపోయారు. అధికార దాహం అతని జీవితానికి ఏమంతా మిగిల్చిందని ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ దాహమైనా, అది అధికారం కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, ధనదాహము కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది నీకు ఎప్పటికీ కూడా హానికరమే. చూద్దాం ప్రియులారా, ఒక 7 విషయాలు దీని మీద ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకి తెలిసినవి, కొత్తవేమి కాదు. బట్ ఈరోజు ఆ వ్యక్తులను అధికార దాహము లేదా ఆధిపత్య దాహము అనే కోణంలో మనం ఆలోచన చేయడానికి సిద్ధం. మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన పొలంలో తన తమ్మునితో మాట్లాడుచు అతని మీద పడి చంపేశాడు. కారణం ఏంటి? కయ్యను హేబేలును చంపడానికి కారణం ఏమిటి? మనం ఏమంటామంటే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. బట్ ఇక్కడ కయ్యను ఉద్దేశం అలా లేదు. కయ్యనుకు రావలసినటువంటి ప్రయారిటీ, ఆధిక్యత, పెద్ద కుమారునిగా కయ్యనుకు రావలసినటువంటి ప్రయారిటీ దేవుడు కయ్యనుకు ఇవ్వలేదట. కయ్యనుకు చెందాల్సినటువంటి ఆ హోదా, ఆ గుర్తింపు దేవుని సన్నిధిలో ఇవ్వలేదట. చాలాసార్లు ప్రియులారా, క్రైస్తవ సంఘాలు కూడా ఎవరో నన్ను గుర్తించటం లేదని అలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. నీవు దేవుని మందిరానికి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఎందుకు వచ్చావు? ఎవరు నిన్ను గుర్తించాలన్నా, లేదంటే ప్రభువు నిన్ను రక్షించాడనా? ఆలోచించు. ఎంత ఈ ఫాల్స్ ప్రెస్టేజ్లో క్రైస్తవ సంఘము విశ్వాసులు మారిపోతున్నారంటే, నీవు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? నీకు కుర్చీ వేస్తారని వచ్చావా? లేదంటే నిన్ను గుర్తిస్తారని వచ్చారా? లేదంటే నిన్ను పొగుడుతారు, ప్రైజ్ చేస్తారని వచ్చారా? దేనికోసం వచ్చావు? దేవుని కోసం వచ్చాం. దేవుని కోసం వచ్చినోడు దేవుని సన్నిధికి ఇక దేని గురించి ఆలోచించు. దేవుని కోసము కాక మరి దేనికోసమైనా వచ్చిన వాడు దేవుణ్ణి తప్ప అన్ని కావాలని కోరుకు. ఈరోజు సంఘాలలో కూడా ఒకవేళ ఏ సంఘమైనా సరే, చాలామంది అనుకోవచ్చు మా సంఘంలో అలా ఉండదండి. ఖచ్చితంగా ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. ఏదో ఒక రకంగా నన్ను గుర్తించలేదు, నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, నన్ను పొగడలేదు, నన్ను గొప్ప చేయలేదు అనే ఆలోచనలకి. ఇక్కడ అసలు కయ్యనుకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, తనకు నేను పెద్ద కుమారుని కదా, పెద్ద కుమారుడు మాత్రమే కదా. కయ్యనుకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, భూమి మీద మొట్టమొదటి పుట్టిన మనిషి అనమాట అండి. కయ్యనుకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా అండి? భూమి మీద మొట్టమొదట 9 మాసాలు మోయబడి తల్లి గర్భము నుంచి నేల మీద పడినటువంటి ఫస్ట్ బోన్స్ ఎవరయ్యా? కయ్యను. ఇలాంటి చాలా ఆధిక్యతల ఆలోచనలు ఉన్నాయి. తనకు రావలసిన ఘనత, తనకు రావలసిన మెప్పు, తనకు రావలసిన గుర్తింపు, తనకు రావలసినటువంటి ఆ ప్రయారిటీ కయ్యనుకు రాలేదని అలిగి కూర్చున్నాడు. దేవుడు వెళ్ళి సర్దితే లెక్క చేయలేదు. మనసులో అది పెట్టుకున్న అసూయ ద్వేషముతో ప్రియులారా, అధికార దాహం, ఆధిపత్య పోరు నీ జీవితంలో ఏం కలుగు చేస్తుందో తెలుసా? అసూయను, ద్వేషాన్ని, పగను కలుగు చేసి కొన్నిసార్లు లౌకిక వ్యవస్థలలో అధికారం కొరకు హత్యలు కూడా చేస్తున్నారు. అధికారం కొరకు హత్యలు కూడా చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కయ్యను అలాగే కయ్యను తన తమ్ముడిని, సొంత తమ్ముడిని
తన తోబుట్టువును, తన తర్వాత తల్లి గర్భమును పంచుకుని పుట్టినటువంటి హేబేలును చంపడానికి కారణం ఆధిపత్యపు పోరు, అధికార దాహం. నాకు రావలసిన గుర్తింపు, నేను పొందాల్సిన ప్రయారిటీ, నాకు రావలసిన గొప్ప చిన్నోడు లాగేసుకున్నాడు. వీడుంటే ఇక ఎప్పటికీ నా బతుకు ఇంతే. అంతెందుకండి, చిన్న పిల్లలు, అసలు ఏమి ఎరుగని పిల్లలు, ఒక ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, పెద్దోడు బాగానే ఉంటాడు, పెద్దోడు చిన్నోడు పుట్టే వరకు చిన్నోడు పుట్టిన తర్వాత సాధారణంగా చిన్నపిల్లలు ఎత్తుకుని గారం చేసి మరోది చేసి పెద్దవాడిని ప్రేమ లేక కాదు కొంచెం పక్కన పెడతారు. కొన్ని సందర్భాలలో మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోకుండా నా తమ్ముడిని లేకపోతే నా చెల్లిని పట్టించుకున్నారని అమ్మ నాన్న లేని సమయంలో ఆ చెల్లినో తమ్ముడు పేక పిసుకోసో కొట్టేసో చంపేసిన దాఖలాలు ఉన్నాయి, వార్తలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కారణం ఆధిపత్యపు పోరు, అధికార. సాతానుడు ఆ బాల్య వయసు నుంచి కూడా ప్రియులారా ఈ అధికార దాహం, ఆధిపత్యపు పోరును మన మైండ్లో ఇంజెక్ట్ చేస్తాడు. చాలా జాగ్రత్త సుమా. నీ అధికార దాహం తమ్ముడా, అన్న, అక్క, చెల్లాన్న విచక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది. విచక్షణ కోల్పోయి నీలో మంచివాడిని చంపేస్తుంది, భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని బయటకు రప్పిస్తుంది. అలాంటి అనర్థము నీ జీవితంలో జరగకపోవడమే నిదానం. పోనీ ఇంత చేసి కయ్యను ఏమన్నా పొందుకున్నాడా? లేదు. దేశదిమర అయిపోయాడు, దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు కయ్యని జీవితంలో వచ్చేసాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి. కోపపడివాడు సహోదరుని మీద కోపపడితే విమర్శకు లోనవుతాడటండి. వ్యర్థుడు అంటే మహాసభకు లోనవుతాడట. ద్రోహి అంటే ఏకంగా నరకములో వేయబడతాడు. అలాగైతే ఎన్నిసార్లు మనం పడిపోవాలి, ఎన్నిసార్లు నరకంలో పడిపోవాలి. ఊరకే చాలా మార్లు ఈ మాటలు, ఎంతకంటే కఠినమైన మాటలు మనం మాట్లాడేస్తాం. ఎన్నిసార్లు నరకంలో పడిపోయి మనం పైకి వచ్చేస్తూ ఉండాలి. ఎందుకంటే పైకి వచ్చేస్తూ ఉండాలని ఎందుకన్నానంటే అక్కడ చావు ఉండదు కదా, అందుకు కనుక జాగ్రత్త సుమ. నీ అధికార దాహం నీ రక్త సంబంధి పట్ల కూడా నిన్ను క్రూరుణ్ణి చేస్తుంది. నీ కళ్ళు మూసుకుపోయి నీ సొంత రక్తాన్ని నీవు చంపుకునే దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి. కనుక అబీమెలెకు తన సొంత రక్తం, తండ్రి బిడ్డలే కదా, తల్లులు వేరైనా తన తండ్రి బిడ్డలే కదా, సొంత సహోదరులను ఏం చేశాడు? 70 మందిని ఒక్క రాతి మీద చంపేశాడు. ఆలోచించి ఇలాంటి అనర్థము జరగకుండా ఒకవేళ మితిమీరిన దాహము ఏదైనా ఉంటే దానిని అదుపులోనికి, దేవుని వాక్యాదుపులోనికి, దేవుని చిత్తములోనికి నడిపించుకో. ఇక రెండవ అంశం, అధికార దాహముతో అమ్ముకున్న శిష్యుడు లేదా ఆధిపత్యపు దాహముతో అమ్ముకున్న శిష్యుడు ఎవరండి? యూదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అదేమిటండి అధికార దాహముతో అమ్ముకోవడం ఏమిటి? యూదా ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా మీకు? అసలు యూదా ప్రభు దగ్గరికి ఎందుకు శిష్యునిగా వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడంటే ఈయన యూదుల రాజు, ఖచ్చితంగా రోమా ప్రభుత్వ పాలనను అంతం చేసి ఈయన ఏమవుతాడు? రాజు అయిపోతాడు. నేనేమైపోతాను? మంత్రి అయిపోతాను. ఆయన రాజు అయిపోతాడు, నేను మంత్రి అయిపోతాను. చివరికి ప్రభు యొక్క విధానం చూసేసరికి చిరాకు వచ్చిందనమాట యోనాకి. ఈయనేటి క్షమించమంటాడు, కొడితే పడతాడు, ఎవరైనా తిరిగి పారిపోతాడు, పైగా సిలువ వేయబడతానంటాడేంటి? ఈయనతో మనకి పని అవ్వదు, అధికారం కూడా రాదు. ఆయన కడుపు సొమ్ము చేసుకుని వెళ్ళిపోదామని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఎంత ఇస్తారు? యేసును అప్పగిస్తాను, 30 వెండి నాణాలు తూచివ్వగా. అప్పటి నుంచి ప్రభువును పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. కనుక యూదా నిజానికి శిష్యత్వం చేయడానికి రాలేదండి. ప్రభు యూదుల రాజు, లేఖనాలు చెప్తున్నాయి, ఆయన అద్భుతాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఆయన రాజు అయితే నేను మంత్రి అయిపోదాం అనుకున్నాడు. తీరా చూస్తే ఆయన క్షమిస్తున్నాడు, పాపాలను సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, నేను సులువ వేయబడతాను. ఈయనతో నాకు పనవదని ఆయన కాడికి ఆయన సొమ్ము చేసుకున్నాడు. కారణం ఏంటంటే అధికార దాహము, ఆధిపత్యపు దాహము. అనుకున్నది జరగనటువంటి స్థితిలో చివరికి పరలోకపు ప్రభువును కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణించి పట్టుకుని ముట్టుకుని ఆయనతో కలిసి భోంచేసి పడుకుని ఆయనతో సహవసించినటువంటి ప్రభువును తన చేతులారా అమ్ముకుని 30 వెండి నాణాలతో ఏమన్నా బిల్డింగ్స్ కట్టుకున్నాడా? నిరపరాధి రక్తమును చిందించానని తీసుకొని ఇస్తే మాకెందుకయ్యా అని చెప్పి పడేస్తే దేవుని మందిరంలో పడేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయేటండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. అలా ఉరి పెట్టుకోవడం వలన అది జారిపోయి అతడు కింద పడి పట్ట బద్దలైపోయి పేగులు దుర్మరణం, అత్యంత దుర్మరణము పాలైపోయాడు. వీళ్ళారా
ఎప్పటికైనా అధికార దాహం, ఆధిపత్యపు పోరు ఇరు పక్షాలకు, ఇరు వర్గాలకు ఏం కలుగు చేస్తుందండి? అనర్థాన్నే ఖచ్చితంగా కలుగు చేస్తుంది. ఆ ప్రమాదాన్ని మనము గుర్తించి మనము సమాధాన పరచబడగలిగితే కనుక అది మన జీవితానికి ఆశీర్వాదకరం. ఇక మూడవ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. అధికార దాహముతో హంతకుడైనటువంటి హేరోదు. అధికార దాహముతో హంతకుడైనటువంటి హేరోదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని నా కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని లోపు మగపిల్లలందరినీ కూడా ఎందుకు హతం చేశాడు? ఎందుకు చంపేశాడండి? ఎందుకు చంపాడంటే జ్ఞానులు వెళ్ళి హేరోదుతో అన్నారు, యూదుల రాజుగా నాటకాలు వేస్తాం కదండి. ఆ మాట చెప్పగానే హేరోదు గారు ఇలా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు, చేయి కొట్టుకుంటూ, నాకు వేరుగా వేరొక రాజు వచ్చేటే అని. ఎందుకు చంపేశారంటే ప్రియులారా, జ్ఞానులు ఇలా అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే కంగుతున్నాడు, నేను ఉంటుండగా ఇంకొక రాజా అంటే ఈ రాజు పుడితే ఎప్పటికైనా నా తర్వాత నా పిల్లలకైనా ఎలా ఉంటాడు? ఆటంకంగా అడ్డుబండగా ఉంటాడు. అతడు రాజు కాకముందే బాలుడుగా ఉన్నప్పుడు చంపేస్తే చంపడానికి జ్ఞానుడు సహకరించలేదు, వెళ్ళిపోయారు. ఇక ఉన్నది ఒకే ఒక మార్గం. జ్ఞానులు పలానా టైం అని చెప్పారు కనుక 2 సంవత్సరములు మొదలుకున్న లోపు మగ పిల్లలందరినీ కూడా చంపేస్తారు. ఎంతమంది పిల్లలు చనిపోయి ఉంటారండి. హేరోదు అధికార దాహం పసిపిల్లలను కనీసం ఊహ తెలియని పిల్లలను, పాపం ఎరుగని పిల్లలను, ముక్కు పచ్చలారని పిల్లలను భయంకరంగా ఎన్ని వందల వేల మంది పిల్లలు చనిపోయి ఉంటారు ఆలోచించండి. రామాలో రోదన పుట్టిందట అండి. రామాలో రోదన పుట్టిందట. ప్రియులారా, భ్రష్టునిగా శపించబడి శాపము తగిలి చనిపోయాడు. ఈరోజు అధికార దాహం ఎదుట వారికి అనర్థాన్ని, నీ జీవితాన్ని నాశనానికి, పతనానికి నడిపించి ఓ భయంకరమైనటువంటి అంశం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని దాని నుంచి బయటకు రావడానికి సిద్ధపడదాం. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, అధికారమైన, ఆధిపత్యమైన నీ జీవితంలో ఎవరివ్వాలండి? ఆయన ఇవ్వాలి. దావీదు కోరుకున్నాడు అధికారాన్ని. దావీదు అధికారాన్ని కోరుకున్నాడా? అంతెందుకు సౌలు కోరుకున్నాడా? సౌలు చాలా మంచోడండి. అతడు స్థిరపడిన తర్వాత చెడిపోయాడు, కానీ సౌలు కూడా చాలా మంచోడు. సౌలు గురించి వీలైతే దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ఒక ప్రసంగం చేసుకుందాం. సౌలు చాలా మంచోడు, కానీ అధికారం వచ్చిన తర్వాత సౌలు ఎందుకు అలా మారిపడి తెలుసా? ఒకే ఒక రీజన్ సౌలు ఎందుకు మారిపడి తెలుసా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. మైండ్లో పడిపోయింది, మనసు మారిపోయింది. ఎలాగైనా చంపాలి, నా అధికారానికి ఒకడు బయలుదేరాడు అడ్డు. దావీదు కోరుకున్నాడా? కోరుకోలేదు. తీసుకెళ్ళి అధికారం దేవుడు ఇవ్వాలంతే. నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా అది అర్థంగా మారిపోతుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇక 4వ అంశం చూద్దాం. అధికార దాహముతో తిరుగుబాటు. అంటే అధికార దాహం ఎన్ని అనర్థాలు తెస్తుందో చూపిస్తున్నాను. ఇలా చూపించడానికి కారణం ఏంటంటే ఇన్ని అనర్థాలు మనకు అవసరమా? కనుక ఎప్పుడు కూడా అధికారానికి ప్రాకులాడొద్దు, ఆధిపత్యానికి పోరాడొద్దు. ప్రభువు చిత్తం అయితే ఇది అది చేయడానికి సిద్ధపడదు. అధికార దాహంతో తిరుగుబాటు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రభువుని ప్రియులారా, ఇక్కడ మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు సమాజంలో కొందరు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడా? ఇశ్రాయేలు సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ప్రతి ఒక్కడు నీతిమంతుడే, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. మోషే అహరోనుల గొప్పతనం ఏంటి? ఎందుకెవరు వీళ్ళు? కోరహు, అభిరాము, దోతాను, ఓను. ఈ 4 గుంపులు, 4 కుటుంబాలు మోషే అహరోనుల మీద తిరగబడిపోయారండి. నువ్వేం గొప్ప. కారణం ఆధిపత్యపు పోరు, అధికార దాహం. ఇశ్రాయేలు సమాజం అంతా కూడా మోషే అహరోనుల మాట వింటుంది. దేవుడు కూడా మోషే అహరోనులతోనే మాట్లాడుతున్నాడు. వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాల్సినవి చెబుతున్నాడు. ఇది భరించలేనటువంటి కోరహు, దోతాను, అభిరామ్, ఇంకా ఓను, వీళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడి తిరగబడిపోయారు. ఒక 200 మందిని ఇశ్రాయేలు సమాజంలో నుంచి 250 మందిని ఇశ్రాయేలు సమాజంలో నుంచి సమకూర్చుకొని తిరగబడిపోయారు. ఈ మాటలు అన్న తర్వాత మోషే అన్నాడు, నీకు మాకు గొడవ అవసరం,
దేవుని సన్నిధికి రండి. ఎవడు పరిశుద్ధుడు, ఎవరు దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పాడంటే దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? మోషే అహరోనులారా, పాలెము నుంచి మీరు, పాలెం అంటే వారు ఇశ్రాయేలు సమాజం కూడుకునే ఓ ప్రదేశం. ఈ పాలెములోంచి మోషే అహరోనులు మీరు బయటికి వెళ్ళిపోండి. ఇశ్రాయేలు సమాజంలో ఒక్కడ కూడా ఉండకుండా నేను తగలబెట్టేస్తాను అని చెప్పాడండి. ఇశ్రాయేలు సమాజంలో ఒక్కడు కూడా ఉండకుండా 20వ వచనం దేవుని కోపం రగులుకొని మోషే అహరోనులారా మీరు బయటికి వెళ్ళిపోండి, ఇశ్రాయేలు సమాజాన్ని నేను ఏం చేస్తానన్నాడు? తగలబెట్టేస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాను. దానికి మోషే ఏమన్నాడు తెలుసా? 22వ వచనంలో వెంటనే మోషే అహరోనులు సాగిలి పడిపోయి, అయ్యా ఒక్కడు పాపం చేస్తే సమస్త సమాజాన్ని నువ్వు చంపేస్తావా? మోషేకు కోరహు, అబీరాము, దోతాను వీరికున్న డిఫరెన్సెస్ చూసారా? చాలా సమాధానం, అయ్యా ఒక్కడు తప్పు చేశాడయ్యా, సమాజం అంతటా నేను నాశనం చేసేస్తానంటే అలాగా, దయచేసి నువ్వేం చేయదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక పని చేద్దాం, మీరు ఇశ్రాయేలు సమాజం అంతా ఈ యొక్క పాలెం నుంచి వెనక్కి వెళ్ళిపోండి, అబీరాము, దోతాను, కోరహాను వారు మాత్రం అక్కడ ఉండండి. అలా ఉన్నప్పుడు ప్రియులారా, ఆ 32వ వచనంలో భూమి తన నోరు తెరిచి ఆ కుటుంబాలను సమస్తాన్ని కూడా ఏం చేసిందండి? అధికార దాహము, ఆధిపత్య పోరు. కోరహు, దోతాను, అబీరాము ఏం చేశారు? ఏమైనా పొందుకున్నారా? పాతాళంలోనికి వెళ్ళి అధికారం చలాయించడానికి వాళ్ళు. భూమి వారిని ఏం చేసిందండి? పాతి పెట్టకుండా మింగేసింది. పాతి పెట్టకుండా. ఈరోజు ప్రియులారా, ఏ రకమైన ఆధిపత్యానికి ప్రయత్నించొద్దు. దేవుని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఏ రకమైనటువంటి అధికార దాహముకు మీరు గురి కావద్దు. ఖచ్చితంగా మొట్టమొదట అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2, మీ కుటుంబంలో కలతలు సృష్టిస్తుంది. 3, సమాజంలో మీ స్థాయిని ఏం చేస్తుందండి? తగ్గించేస్తుంది. ఇక 1 కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అనర్థం. కనుక అధికార దాహము, ఆధిపత్య ఎప్పుడు మీ జీవితంలో ఉంది. ఇక 5వ విషయం, అధికారము కోసము భేదాభిప్రాయాలు పెంచుకున్న శిష్యులు. అధికారము కోసం లేదా అధికార దాహం కోసం భేదాభిప్రాయాలు, డిఫరెన్సెస్ అనమాట అండి, డిస్ప్యూట్స్ సృష్టించుకున్నటువంటి మనం చదువుకున్న 2వ భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. చివరికి ప్రభువుతో ఉన్న శిష్యులు కూడా తప్పలేదండి. సాతానుడు ఎక్కడైనా ఎవరికైనా ఎలాగైనా లింక్ పెట్టేస్తాడనమాట. ప్రభువుతో నిరంతరం ఉంటున్నటువంటి శిష్యులకు ప్రభు ముందెళ్ళిపోతున్నాడు, వెనకాల నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు ముందెళ్ళిపోతున్నాడు, ప్రభుకి మాటలు వినిపించాయి. వెనకాల నుండి వీరు ఏం చేస్తున్నారంటే, ఆ మాట చదవండి, వారు ఎవడు గొప్పవాడిని మార్గములో, దీన్ని ఏమంటారు? అధికారపు దాహము, ఆధిపత్యపు పోరు. ఉన్నది 12 మంది, 12 మందిలో ఎవడు గొప్ప. ఈరోజు క్రైస్తవ సంఘాలు, సమాజాలు కూడా ఇలాగే తయారైనాయండి. ఎవరు గొప్ప. ఆయన ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. ఆయన చేతి కింద మీరు అనుకుంటే ఆయన చెయ్యి మిమ్మల్ని ఎత్తుతుంది కదా. ఆయన చెయ్యి మిమ్మల్ని ఎత్తితే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆయన చెయ్యి మనల్ని ఎత్తితే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేనున్నాను మన చేతులు ఎత్తుతున్నాం. నీ చెయ్యి ఎత్తడం గొప్ప, దేవుని చెయ్యి ఎత్తడం గొప్ప. నీ చెయ్యి ఎత్తడం గొప్ప, దేవుని చెయ్యి ఎత్తడం గొప్ప. నీ చెయ్యి ఎత్తితే నీకంటే పొడుగుడు మధ్య నువ్వు కనిపించవు. దేవుని చెయ్యి ఎత్తితే నువ్వు ఎక్కడికో హెచ్చరించబడతావు. ఇందాక చెప్పినట్లు దావీదు జీవితంలో దేవుడు చెయ్యి ఎత్తాడు. 6 మూరల జానుడు కూడా పనికి రాలేదు. ఆ యెరూషలేము కొండ మీద ఉన్న యెబూసీలు కూడా ఆగలేకపోయారు. అంత గొప్ప అద్భుతమైన విజయాలు ఇచ్చారు. దేవుడు చెయ్యెత్తితే దావీదు జీవితంలో ఉంటుందన్నమాట. మనము చెయ్యెత్తితే గొలియాతు జీవితంలాగా అధపాతాళానికి పడిపోతుంది. అప్పుడు ప్రభు వారిని పిలిచి 35 నుంచి 37 వచనాల్లో, మీలో ఎవడైనా గొప్పోడుగా ఉండాలంటే మొదట వాడు ఎలాగుండాలి? పరిచారకునిగా ఉండాలి, పనుడుగా ఉండాలి. గొప్పతనం అంటే పరిచర్య అండి, అధికారం కాదు. గొప్పతనం అంటే ఏమిటి? పరిచర్య. నీ పని నిన్ను గొప్పవాడిని చేయాలి, నీ ఆశ కాదు, నీ కోరిక కాదు. నీ పని నిన్ను ఏం చేయాలండి? గొప్పవాడిని చేయాలి, నీ అధికారం కాదు. ప్రియులారా, హిట్లర్ తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముస్సోలిని, హిట్లర్ నియంత్రణ వీళ్ళంతా
హిట్లరు, ముస్సోలిని, ఇంకా ఇతర నియంతలు తెలియని వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరందరూ ఎవరు? ఆయా కాలాలలో ఆయా రాజ్యాలకు చక్రవర్తులు, ప్రపంచాన్ని ఏలిన వారు, ప్రపంచాన్ని గడగడలాడించిన వారు. మదర్ తెరీసా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మదర్ తెరీసా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు ఒక దేశాలలో ఆమె గురించి తెలిసిన వారు అందరూ ఉన్నారు. ఏది గుర్తింపించింది? నీ అధికార దాహమా? నీ పరిచర్య, నువ్వు చేసే పని పరిచర్య నిన్ను గొప్పోని చేయాలి. నీ ఆశ కోరిక కాదు. ఆశతో కోరికతో సామ్రాజ్యాలను జయించాలని వచ్చి దిక్కులేని చావులు చచ్చారు రాజులు, చక్రవర్తులు. కానీ తన దేశాన్ని, ఖండాన్ని విడిచి భారతదేశానికి వచ్చి విశేషమైనటువంటి ప్రభు సేవలు సల్పి ఈరోజు ప్రపంచానికే ఏమైపోయిందండి? తల్లి అయిపోయింది. తెరీసా అంటారా ఎవరైనా? ఎంత గొప్పడైనా, దేశ రాజ్యాధినేతలైనా సరే తెరీసా అంటారా? ఆ సాహసం చేయగలరా? నేను కూడా ఇప్పుడు మామూలుగా ప్రసంగంలో చెప్పడానికి ఉదాహరిస్తున్నా. ఏమంటాము? ఇంట్లో అమ్మనైనా అమ్మ అని పిలవం ఒక్కోసారి, నాన్నైనా నాన్న అని పిలవం ఒక్కోసారి. కానీ ఈ తెరీసాను ఎప్పుడు కూడా మదర్ తెరీసా. అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే సేవలోంచి వస్తుంది, నువ్వు చేసిన పరిచర్యలోంచి వస్తుంది, నీ జీవిత విధానంలోంచి వస్తుంది, వినయములోంచి వస్తుంది, విధేయతలోంచి వస్తుంది. నిజమే ప్రియులారా, అధికార దాహంతో ఆధిపత్యపు పోరుతో శిష్యులు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీలో గొప్పవాడై ఉండే గోరేవాడు ఎలా ఉండాలి? పరిచారకునిగా ఉండాలి, సేవకునిగా ఉండాలి, దాసునిగా ఉండాలి. అప్పుడు మీ పరిచర్య మిమ్మల్ని గొప్పవాళ్ళు చేస్తుంది. కనుక మనము గొప్పవాళ్ళు అవ్వాలన్న ఆశతో కాదు, అధికారం కావాలన్న ఆశతో నీ పరిచర్య చేత నీవు దేవుని అధికారాన్ని పొందుకోవడానికి సిద్ధపడి. ఇక 6వ అంశం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26, 16, 19. ఈ సీజన్లోనే మనం ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. అధికార దాహంతో అనర్థాన్ని కొని తెచ్చుకున్న ఉజ్జియా. అధికార దాహంతో అనర్థాన్ని కొని తెచ్చుకున్న ఉజ్జియా. ఇతను ఎవరు? ఉజ్జియా ఎవరండి? రాజు కాదు, యూదా రాజు. రాజు అంటే మనం ఎక్కడి వరకు అంటే దావీదు, సొలొమోను వరకే రాజు అని కామన్గా అనుకోవాలి. సొలొమోను కాలం వరకు మాత్రమే రాజు అని కామన్, ఇశ్రాయేలు రాజు అని కామన్గా అనుకోవాలి. అక్కడి నుంచి రాజ్యం 2 చీలిపోయింది కనుక అతడు యోధా రాజా, ఇశ్రాయేలు రాజా స్పెసిఫిక్గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉజ్జియా ఏ రాజు అండి? యూదా రాజు. ఇతడు మంచి స్థిరపరచబడ్డాడండి. రాజు ఒక రకంగా ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఇతనికి అధికార దాహం చల్లారలేదు. నేను రాజును కదా, ఎందుకు దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయకూడదు అన్నాడు. నేను రాజును కదా. ఇతని అధికారం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దేవుని పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళిపోయిందండి. నేను రాజును, నా అధికారానికి ఈ దేశంలో సమస్తము లోబడాలి, దేవుని మందిరం కూడా లోబడాలి, యాజకులు కూడా లోబడాలి. నన్ను అడ్డు పెట్టేవాడు ఎవడని తొందర పెడితే 80 మంది పైగా యాజకులు అడ్డు పెట్టారటండి. అయ్యా ఇది తగదు, నీకు యాజకులు చేయాల్సిన పని, నువ్వు రాజువైనా సరే కుదరదు అన్నప్పుడు వాడిని గెంటుకుని వెళ్ళిపోయి బలిపేట పక్కన ధూప వేదిక పక్కన నుంచి ధూపం వేయడానికి పట్టుకున్నాడు. వెంటనే దేవుని ఉగ్రత రవులుకోవడం ద్వారా ప్రియులారా అతని నొసట ఏ మందిరము మీద అధికారము సంపాదించాలనుకున్నాడు ప్రియులారా? 26వ అధ్యాయం 21వ వచనం. అదే మందిరములో తన జీవిత కాలంలో ఎప్పుడు వెళ్లకుండా అయిపోయేటండి. ఏ అధికార దాహముతో, ఏ ఆధిపత్యపు దాహముతో దేవుని మందిరము మీద కూడా ఆధిపత్యము చలాయించాలనుకున్నాడో జీవిత కాలంలో మళ్ళా అతడు దేవుని మందిరంలోకి ఒకసారి కూడా వెళ్ళలేదంట. నీ అధికార దాహం ఒకవేళ దేవునికి శాశ్వతంగా నిన్ను దూరం చేస్తుందేమో, ఆయన సన్నిధికి నిన్ను చేరనివ్వకుండా నిన్ను తృణీకరించబడినటువంటి స్థితిలో ఉంచేస్తుందేమో ఆలోచించు. ఇక చివరి అంశం మనం చూద్దామండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల భాగం. అధికార దాహముతో నేల కూలిపోయినటువంటి బబులోను రాజు. అధికార దాహముతో నేల కూలిపోయినటువంటి బబులోను రాజు. దీనిని లూసిఫర్ కూడా అన్వయించుకుంటాం. లూసిఫర్ నిజానికి ఇది బబులోను రాజును గురించినటువంటి, ఎందుకంటే బబులోను రాజు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను చాలా తీవ్రముగా పాడు చేశాడు కనుక
దేవుడు బబులోను రాజు మీద ప్రతీకారం తీర్చుకునే అంశం అనమాట అండి. దీనిని పండితులు, ఆత్మీయ దైవజనులు లూసిఫర్ కూడా కనెక్ట్ చేసి ధ్యానం చేసుకుంటుంటారు. లూసిఫర్ ఎందుకని? అపవాది కాదు. లూసిఫర్ అపవాది కాదు. దేవుని దూతలలో ప్రధాన దూత, దేవుని సన్నిధిలో నిత్యము దేవుని స్తుతించే లీడర్ అనమాట అండి. వర్షిప్ లీడర్ ఎవరండి? ఏ వర్షిప్ లీడరు? వెళ్ళకోలంగా ఉందని మనకి. దేవుని వర్షిప్ లీడర్, దేవుని సన్నిధిలో మనలటుడు కాదే. ఎవరండి? దేవుని సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని అక్కడ వర్షిప్ చేస్తుంటే, మందిరపు గడప కమ్ముల పునాదులు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం అదే కదా, యెషయా దర్శనం. మందిరపు గడప కమ్ముల పునాదులు ఏమైపోయినాయండి? షేక్ అయిపోయింది. అలాంటి గొప్ప గాయకుడు, వర్షిప్ లీడర్ ఎవరు? దానితో పోలుస్తున్నారు. ఈ మాటలు మనం చదివితే మనకి అధికార దాహము లేదా ఆధిపత్యపు పోరు యొక్క నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో. తేజో నక్షత్రమా వేకువచ్చుక, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటువి కదా. నీవు పాతాళమునకు, నరకములు ఒక మూలకు త్రోసివేయబడితివే. ఈ మాటను బట్టి ఇది లూసిఫర్ అని కనెక్ట్ చేశారు. ఎందుకంటే నరకములో, పాతాళమునకు ఒక మూలను త్రోసివేయబడేవారు ఎవరు? చివరి కాలంలో అపవాది. అతడు లూసిఫర్ పోస్ట్ నుంచి దేవుడు గెంటేసిన తర్వాత అతడు మధ్యాకాశానికి పడిపోయేటట్టండి. అక్కడ తన దూతల సమూహాన్ని, మరి ఇప్పుడు వర్షిప్ లీడర్ అంటే ఉంటారు కదా, వర్షిప్ లీడర్ అంటే కూడా ఎవరు ఉంటారు? పాడేవాళ్ళు ఉంటారు. పాడేవాళ్ళు చాలామంది ఉంటారు. వేల మంది ఉండొచ్చు. దేవుని సన్నిధులు పాటలు పాడడం కొన్ని వేల మంది దూతలు ఉండొచ్చు. వాళ్ళందరితో సహా పడిపోయారు. దురాత్మల సమూహం అంటే ఏమిటంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయిపోవడం కాదు మన భ్రమ. అయ్యి బాబాయ్ నువ్వు వచ్చేసాడండి బాబు, పిలిచినట్టు వినిపించిందండి, కనిపించేసాడండి, ఏదో చేసేసాడండి. ఎప్పుడు కూడా మీరు అట్లాంటి తప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా మీరుండి చచ్చిపోయినడు దెయ్యం అయ్యాడన్న మాట ఎప్పుడూ ఎవరి దగ్గర నమ్మొద్దు. అయితే పరదేశుకి వెళ్ళిపోతాడు లేదా పాతాళానికి వెళ్ళిపోతాడు. రెండే రెండు మార్గాలు, జీవన్ మరణం. ఆ తర్వాత అయితే పరలోకానికి వెళ్ళిపోతాడు, లేకపోతే నరకానికి పోతాడు. మనకలాగా వారికి వేరే పని లేదనుకోవద్దు, వారికి చాలా పనులు ఉన్నాయి. కనుక ఎంతకీ ఈ దయ్యాలనబడే వారికి కానీ దురాత్మ సమూహాలు ఎవరయ్యా అంటే లూసిఫర్ దాని యొక్క దూతలు అనమాట అండి, దాని బెటాలియన్స్. అవన్నీ కూడా భ్రమలు కలిగిస్తూ, తొందర పెడుతూ, శోధిస్తూ, కలవరపరుస్తూ మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అది కూడా ఏదో ఊగిపోయి దయ్యాలు పట్టి అదేమీ లేదు. నిజమే, అవ్వమ్మకు దెయ్యం పట్టింది. అది ఎక్కడ అంటారేమో, అవ్వమ్మకు దెయ్యం పట్టింది. ఏ దెయ్యం అంటే దేవతల వలె అయిపోవాలన్న దెయ్యం. ఇది దెయ్యం. దెయ్యం అంటే ఏమిటి? మనం ఏదో చూపించినట్లు ఊగిపోయి అదేం కాదు, నథింగ్. అదంతా ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఇదనమాట అండి. అదొక స్థాయి, అదొక స్థాయి అంతే. ఒక అలవాటు, ఒక బలహీనత, ఒక శోధన, అపవాది క్రియ మన జీవితంలో ఉండడం అదే దెయ్యం. అపవాది క్రియ మన జీవితంలో ఉండడం అదే అలాగనమాట. అలాంటి స్థాయికి ఏమైపోయిందండి లూసిఫరు పడిపోయింది. తేజో నక్షత్రమా వేకువచ్చుక, ఎలా పడిపోయావు నువ్వు? ఎందుకు పడిపోయిందంటే దేవుని పర్వతములకు పైగా, దేవుని నక్షత్రాలకు పైగా తన సింహాసనమును, దేవునికి దానికి చిన్న తేడాట అంతే అండి. అది గమనించి ఆయన నాకు పెద్ద తేడా ఉంది, నేనెందుకు ఆయనను స్తుతించాలి, ఆయన నన్ను స్తుతిస్తే బాగుంటుంది కదా అని పైన చైరేసుకున్నాడటండి. దేవునికి పైన చైరేసుకుంటే దేవుడు ఏం చేశాడు? కిందకి లాగేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టాడంటే అధికారాన్ని చలాయించమని, ఆధిపత్యాన్ని చలాయించమని కాదు. అది దేవుని మహిమ కొరకు వాడమని, దేవుని ఘనత కొరకు వాడమని, దేవుని స్తుతించుటకు వాడమని. అది చేయలేనటువంటి బబులోను రాజుకు ఇశ్రాయేలు ప్రజలు, ఇది ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ కొద్దాం. బబులోను రాజుకు ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు అంటే
ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు కనుక బబులోను రాజును వాడుకుని వారికి బుద్ధి చెప్పడం కొరకు, నేను ఇశ్రాయేలీయులను బానిసలను చేసేసుకున్నాను, ఇది నా గొప్ప అనుకున్నాడు బబులోను రాజు. అందుకుని దేవుడు ఒక మూలకు చివరికి బబులోను సామ్రాజ్యమే లేకుండా పోయింది, కొలాప్స్ అయిపోయింది. అదనమాట. ఈరోజు ప్రియులారా, అధికార దాహము, ఆధిపత్యపు పోరు ఎన్ని అనర్థాలు తీసుకొస్తుందో తెలుసా? నీ ఔన్నత్యతను పడగొడుతుంది, నీ ఉన్నతిని చెడగొడుతుంది, నీ ఆత్మీయతను బలహీనపరుస్తుంది. కనుక అబీమెలెకు అధికార దాహం అతని సహోదరులను పట్టణ పెట్టుకుంది, అతని జీవితాన్ని కూడా పాడు చేసుకుంది. ఈరోజు అబీమెలెకు ద్వారా అనేక మందిని మనం ఆలోచించాం, ధ్యానించాం. ఈరోజు ఒకవేళ చిన్నదైనా పెద్దదైనా ఆధిపత్యమో అధికారమో మరొకటో ఆ దాహము నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా అది నీ జీవితానికి హానిని కలుగు చేస్తుందని జ్ఞాపకం చేసుకుని అధికార దాహాన్ని, ఆధిపత్యపు పోరును పక్కన పెట్టి దేవుని చిత్తమునకు నువ్వు చోటిస్తే కనుక, సౌలుతో సమూయేలు అంటున్నాడు, దేవుని చిత్తానుసారమైన ఒకరిని నేను కనుగొన్నాను, అతనికి నా సింహాసనాన్ని ఇస్తాను అని దావీదును గురించి అన్నట్టుగా, దావీదు వలె నిన్ను నన్ను కూడా నీవు కోరని అధికారాన్ని, నీవు ఊహించినటువంటి ఆధిపత్యాన్ని, నువ్వు ఎప్పుడు కూడా తలంచినటువంటి ఘనతను ఆయన నీకు ఇస్తాడు. అలాంటి ఘనత కొరకు మనము నిరీక్షించే వారంగా ఉండాలి తప్ప అధికార దాహంతో ఎదుటి వారికి కష్టాన్ని, హానిని కుడును, చివరికి మన భవిష్యత్తును మరి పతన స్థితికి నడిపించుకుని ఆ యొక్క అపవాది ఆలోచనలు కలిగి ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు దేవుని చిత్తానికి కనిపెట్టే వ్యక్తులంగా మనల్ని మలుచుటకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు పరిశుద్ధాత్మను జీవితంలో ఆశీర్వాదకంగా ఫలింపచేయునుగా. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమేనైనా అధికార దాహముతో అబీమెలెకు తన సొంత తండ్రి బిడ్డలను, తోబుట్టువులను, రక్త సంబంధులను ఒకే రాతి మీద 70 మందిని చంపాడు. అతడు ఏమైనా బాగున్నాడా అంటే అతడు ఒక స్త్రీ చేతుల్లో చంపబడ్డాడయ్యా. ఈరోజు చాలామందిని చూసాం దేవా, కయ్యను చూసాం, హెరోదును చూసాం, యోధాను చూసాం, శిష్యులు చూసామయ్యా, ఇంకా అనేక మందిని చూసాం. వారందరూ అధికార దాహంతో తమ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకున్నారయ్యా. ఈరోజు మేము అలాంటి అధికార దాహంతో మీ మందిరంలో ఉన్నామేమో. అధికారమైన, ఆధిపత్యమైన మీ కృప మాత్రమే నాయన, మీ కృప వలన మాత్రమే పొందుకోగా సత్యమును విశ్వసించి మీ చిత్తమునకు లోబడి అయ్యా, మీరు తగిన కాలం ముందు హెచ్చించినట్లు మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులం ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.